వెల్కమ్ టు మహా డిబేట్. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనికి ప్రధాన కారణం జూబ్లీ హిల్స్ అనగానే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సంపన్నులు ఒకవైపు ఉంటారు, మరోవైపు పొట్ట చేత పట్టుకొని పనుల కోసమో లేదంటే బస్ ఎక్కి సినీ ఫీల్డ్ మీద మక్కువతోటి బస్ ఎక్కి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం చూస్తూ సినిమాల్లో చిన్న చితక వేషాలు వేసుకుంటూ లేదా సినీ కార్మికులుగా ఉన్న మరికొంతమంది, ఈ రెండిటితో పాటు పెద్ద ఎత్తున మైనారిటీలు, వీటన్నిటి నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ ఎన్నిక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తిగా మారింది. అదేవిధంగా ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పనితీరుకి ఇది ఒక లిట్మస్ టెస్ట్ గా ఉంది. దాంతో పాటు బీఆర్ఎస్ ఉనికికి ఇది ఈ రోజు చావో రేవో అన్నట్లుగా బీఆర్ఎస్ కి మారింది. అదే దీంతో పాటు బీజేపీ భవిష్యత్తులో అధికారం చేపట్టాలని కలలు కంటోన్న బీజేపీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే బీజేపీ కలలకి ప్రాతిపదిక కానుంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్ని రకాల, ఒకవైపు సంపన్నులు ఉంటారు, అదేవిధంగా నిరుపేదలు ఉంటారు, వారితో పాటు పెద్ద ఎత్తున మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. వీటన్నిటితో పాటు 25,000 నుంచి 30,000 వరకు సినీ ఫీల్డ్ కు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి వివిధ విభాగాల్లో పనిచేసే సినీ కార్మికులు 30,000 మంది ఉన్నారు. ఈ 30,000 మందే జూబ్లీ హిల్స్ గెలుపుని డిసైడ్ చేయనున్నారా అనేది ఈ రోజు చర్చిద్దాం. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఏఐసిసి కాంగ్రెస్ సంబంధించి ఏఐసిసి నాయకులు నుమాన్ గారు ఉన్నారు, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికుమార్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, వీరితో పాటు సినీ కార్మిక సంఘాల నాయకులు కస్తూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా సినీ యాక్ట్రెస్ హేమ గారు ఉన్నారు. ముందుగా నుమాన్ గారితో మాట్లాడతాం. నుమాన్ గారు నమస్తే అండి. నుమాన్ గారు, ఒకటి కాంగ్రెస్ కి సంబంధించి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఫస్ట్ టచ్ చేసింది సినీ రంగాన్ని, ఒక సినీ హీరోని అరెస్ట్ చేయడము. ఎందుకంటే సినీ హీరో అంటే కేవలం హీరోనే కాదు, మొత్తం సినిమా చుట్టూ ముడిపడి ఉన్న అనేక జీవితాలు అందులో ఉంటాయి. ఆ నేపథ్యంలో సినిమా పట్ల చాలా నెగిటివ్ గా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు జూబ్లీ హిల్స్ మొత్తంలో కూడా గెలుపోటముల్ని నిర్ణయించేది ప్రధానంగా సినీ పరిశ్రమ కూడా ఉంది. అందులో ఏంటి సినీ ఫీల్డ్ కి సంబంధించి ఆ ఓట్ బ్యాంక్ మీకు పడుతుందంటారా? Very good evening to you as well as all the fellow panel members and viewers. So ఏదైతే మీరు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారో ఇది ఒక బై ఎలక్షన్ మాత్రమే. బై ఎలక్షన్లో యూజువల్గా మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సరే, ఆ ముందు ప్రభుత్వంలో ఉన్నా సరే, ప్రతిసారి బై ఎలక్షన్ అనేటప్పుడు లోకల్ ఇష్యూస్ మీద మనం చూసుకోవాల్సి ఉంటుంది. లోకల్ సివిక్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటికి ఆధారంగా అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటికి ఆధారంగా ప్రజలు ఓట్లు వేస్తూ ఉంటారు. ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ గారు వారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్. ఈ ఎలక్షన్ కి ప్రధానమైన అంశాలు నా దృష్టిలో, నేను ఇక్కడ గత కొద్ది రోజులుగా నేను తిరుగుతున్నప్పుడు, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది ఇక్కడ డెవలప్మెంట్ అనేది కుంటపడిపోయింది. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. వారి ఇల్ హెల్త్ కారణంగా, వారు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి వారికి తెలిసినప్పుడు కూడా కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు వారి క్యాండిడేట్ ని మార్చాల్సింది పోయి మేము ఎక్కడ ఓడిపోతామో అని చెప్పేసి మళ్ళీ అదే క్యాండిడేట్ ని కంటిన్యూ చేయడం జరిగింది. వారు ఆ క్యాంపెయిన్ లో కూడా 2023 క్యాంపెయిన్ గురించి నేను మాట్లాడుతున్నాను. వారు ఇల్ హెల్త్ ఉన్నా సరే, అనారోగ్యంగా ఉన్నా సరే, వారు కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడ తిరగలేనటువంటి పరిస్థితి ఉన్నా సరే వారు ఆ క్యాండిడేట్ ని కంటిన్యూ చేశారు. ఎందుకు అంటే వారికి స్వార్థ రాజకీయాల కోసం వారి పార్టీలో ఒక ఎమ్మెల్యే గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మా క్యాండిడేట్ ఆ టైంలో ఒక్క విషయం నుమాన్ గారు, అంటే ఇల్ హెల్త్ తోటి తిరగలేని పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంటే కూడా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ ఫీవర్ వచ్చిన ఆ టైంలో జూబ్లీ హిల్స్ నుంచి బీఆర్ఎస్ గెలిచిందంటే జూబ్లీ హిల్స్ అనేది బీఆర్ఎస్ కి ఖచ్చితంగా గెలుపు గ్యారంటీ నియోజకవర్గంగా మనం భావించాలి. నేను అలా చూడడం లేదండి. నేను ఎందుకు చూస్తున్నాను అని అంటే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 24 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఒక్క నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో మేము గెలిచాము. మిగతా అన్ని బీఆర్ఎస్, 7 ఎంఐఎం, 1 బీజేపీ, మిగతా మొత్తం బీఆర్ఎస్ గెలిచారు. అంటే మనకేం అర్థం అవుతుంది అని అంటే అర్బన్ ఓటర్స్ ఏదైతే మేము 6 గ్యారెంటీలు ఇచ్చామో, 6 గ్యారెంటీలో ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు కింద మేము మార్చుకోగలిగామో, ఇక్కడ అర్బన్ ఓటర్స్ వారు ఓటు ఇయ్యలేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేనేమంటున్నానంటే మాగంటి గోపీనాథ్ గారు వారు బాలేదు హెల్త్ అని చెప్పేసి వారికి తెలిసినప్పుడు వారి నైతిక బాధ్యత అక్కడ ఒక మంచి క్యాండిడేట్ ని రిప్లేస్ చేయడము, వారు మా పార్టీ నుంచి వెళ్ళేటువంటి అక్కడ
ఓటమికి గల కారణాలు నేను చెప్తాను. ఈ జూబ్లీ హిల్స్ స్పెసిఫిక్ గా నేను మాట్లాడుతున్నానండి. 80,000 ఓట్లు ఇక్కడ వీళ్ళకి బీఆర్ఎస్ కి వస్తాయండి. 24,212 ఓట్లు మా కేండిడేట్ అయినటువంటి మొహమ్మద్ అజరుద్దీన్ గారికి వస్తాయండి. మిగతాది 25,000 ఓట్లు బీజేపీకి వస్తాయండి. 8,000 ఓట్లు ఎంఐఎంకి వస్తాయండి. ఇది మేజర్ గా మనం చూసుకోవాలా. ఎలా వచ్చేయండి ఈ ఓట్లు ఏదైతే నేను చెప్పానో, ఒక గ్యారంటీల గురించి నేను ఏదైతే మాట్లాడానో అర్బన్ ఓటర్స్, అది ఆల్ ఓవర్ గ్రేటర్ హైదరాబాద్ గురించి ఒక ఫ్యాక్టర్ నేను మీకు చెప్పాను. ఇంకో ఫ్యాక్టర్ మీరు చూసుకుంటే, ఇక్కడ మా క్యాండిడేట్ ని లాస్ట్ మినిట్ లో మేము డిక్లేర్ చేయడం జరిగింది. లాస్ట్ లిస్ట్ లో డిక్లేర్ చేయడం జరిగింది. ఆయనకి సఫిషియెంట్ టైం లేకపోవడం వల్ల, ఆయన కాన్స్టిట్యూన్సీ చుట్టూ తిరగలేకపోవడం వల్ల మా ఓట్లు అన్ని వేయించుకోలేకపోయామని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. రెండో పాయింట్. మూడో పాయింట్, ఎంఐఎం క్యాండిడేట్ కావాలని చెప్పేసి షేక్పేటలో ఉన్నటువంటి వారి అప్పటి కార్పొరేటర్ రాషిద్ ఫరాజ్ ని ఇక్కడ తీసుకొచ్చేసి ఒక క్యాండిడేట్ ని నిలబెట్టి మైనారిటీ ఓట్లని చీల్చే ప్రయత్నం చేశారు వారు. అందుకని 8,000 ఓట్లు అటువైపు వెళ్ళిపోయాయి. కొంతమంది మైనారిటీ ఓటర్లకి బీఆర్ఎస్ కి వేయాలా లేకపోతే కాంగ్రెస్ కి వేయాలా అనే కన్ఫ్యూజన్ ఉండడం వల్ల వారు కాంగ్రెస్ కి కన్సాలిడేట్ గా వేయలేకపోయారు. ఇది 4వ రీజన్. అందువల్ల ఆయన స్వల్ప తేడా అని నేను చెప్తున్నాను. 16,000 ఓట్ల తేడాతో ఆయన గెలిచినారు. ఇన్ని ఫ్యాక్టర్లు ఉన్నా సరే. ఇప్పుడు మనం లెటస్ కమ్ బ్యాక్ టు వేర్ వి ఆర్ టుడే. ఇప్పుడు మనం చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ మధ్యలో వచ్చాయండి. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ఓట్ పర్సెంటేజ్ మీరు చూడండి. 37% ఓట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓట్ పర్సెంటేజ్ అసెంబ్లీలో 6 నెలల తర్వాత వారి ఓట్ పర్సెంటేజ్ కేవలం 15% వరకే వారికి వస్తుంది. అంటే 22% ఓటర్లు బీజేపీకి మూవ్ అయిపోయినారు. ఎందుకు మూవ్ అయినారు అనండి, వారు బీఆర్ఎస్ మీద నమ్మకం సన్నగిల్లింది. అందుకనే వారికి గుండు 0 ఎంపీలు వచ్చాయని చెప్పేసి నేను చెప్తున్నాను. అదే రకంగా మన కథనాలు ప్రధానంగా సినీ ఓట్లు అంటే మేము సినిమా ఓట్లు అనేది ఎస్, ఇక్కడ చాలా జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. కృష్ణానగర్ లాంటి ఏరియాస్ మీరు తీసుకుంటే, అండ్ వెంకటరావు నగర్ లో కూడా కొంతమంది ఉన్నారు, గాయత్రి హిల్స్ లో కొంతమంది ఉన్నారు. ఈ ఓటర్లు అనే పెద్ద పెద్ద హీరోలు కూడా ఇక్కడే ఉన్నారు. 100% ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్ట్, ఫైటర్స్ అండ్ వాట్ నాట్, రైట్. నేనేమంటున్నాను అని అంటే, మేము గత 22 నెలలుగా మేము ఏ రోజు కూడా వారికి ఇబ్బంది కలిగించే కార్యక్రమం మేము చేయలేదు. చేయకపోగా మేము వారికి కావాల్సినటువంటి అన్ని వసతులు, వనరులు మేము సమకూరుస్తున్నాం. మేము దిల్ రాజు గారు వారితో మా ప్రభుత్వం నుంచి వారిని అపాయింట్ చేసుకుని, దిల్ రాజు గారు ఈజ్ రిప్రజెంటింగ్ దర్ బాడీ. ఆ బాడీని రిప్రజెంట్ చేస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలను మా దగ్గర తీసుకొచ్చేసేసి రిప్రజెంటేషన్ చేసి సాల్వ్ చేసుకుంటున్నాం. ఏదైతే మీరు ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారో, ఒక ప్రముఖ హీరో గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇన్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయండి. బెంగళూరులో కూడా మీరు చూసుకుంటే ఒక్క ఫైనల్ ఐపీఎల్ ఫైనల్ అయినప్పుడు కూడా అక్కడ స్టాంపీడ్ జరిగింది. కానీ హీరోని అరెస్ట్ చేశారు కదా, అది నెగటివ్. ఎసెన్షియల్లీ లా విల్ యాక్ట్ యాజ్ పర్ ఇట్స్ లా అండి. మనం దానికి మేము చేయాల్సింది ఏం ఉండదు అండి. నేను ఒకటే, అలా చూసుకుంటే వారి మామయ్య గారు మా పార్టీ నేత అండి. నేను వారి మామయ్య గారు, సొంత మామయ్య గారు, స్నేహ గారి ఫాదర్ ఈజ్ ఆ పార్టీ లీడర్. మేము అలా కాదు కదండి. గవర్నమెంట్ చట్టపరంగా ఏ రకంగా తీసుకోవాలో ఆ రకంగా యాక్షన్ తీసుకుంటుంది. నేను ఒకటే మాట చెప్పదలుచుకుంటున్నాను. ఆ రకంగా కూడా మీరు సినిమా గురించి మీరు మాట్లాడుతున్నందుకు నాకు ఇంకో యాడ్ పాయింట్ నేను చెప్తున్నాను. మా క్యాండిడేట్ అయినటువంటి వల్లాల నవీన్ యాదవ్ గారి ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారు ఈ రోజు కాదండి, వారు దాదాపు 30 సంవత్సరాల నుంచి చిన్న ప్రొడ్యూసర్స్ కానివ్వండి, చిన్న రైటర్స్ కానివ్వండి, వారికి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారి అసోసియేషన్ కి వారి ప్రెసిడెంట్ గా కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు. వారికి ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల నుంచి వారికి అనుబంధం అనేది ఉంది. ఈ రోజు కూడా, ఈ రోజు ఎలక్షన్స్ ని ఒక్కసారి పక్కన పెడదాం. మనం ఎలక్షన్స్ పక్కన పెడితే మీరు అక్కడికి వెళ్తే యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ లో వారి ఆఫీస్ లో మీకు దాదాపు 40 to 50% సినిమా వాళ్ళే మీరు అక్కడ కనబడుతూ ఉంటారండి. ఎందుకు అంటే వారు ఆ క్యాండిడేట్ తో, ఆ క్యాండిడేట్ యొక్క ఫాదర్ తో, వారి ఫ్యామిలీతో వారికి ఒక అనుబంధం ఏర్పడిందండి. నేను బలంగా విశ్వసిస్తున్నా. సినీ ఇండస్ట్రీ వారందరూ మాకు ఓట్లు వేస్తారు అని చెప్పేసి 30,000 ఓట్లు ఏదైతే తమరు చెప్పారో, ఒకవేళ 60% ఓటింగ్ అయితే 18,000 ఓట్లు జరుగుతాయి. 18,000లో మాకు 15 నుంచి 16,000 ఓట్లు మాకు వస్తాయని చెప్పేసి నేను బలంగా విశ్వసిస్తున్నా. మల్లా యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే.